అసలు శివ జాతక చక్రంలో స్వస్థానంలో గ్రహాలు మరియు రాహుకేతువుల ప్రభావం. నాడీ సిద్ధాంతం ప్రకారం గ్రహాలు ప్రోగ్రెషన్ అవుతూ ఉంటాయి, అంటే ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ గ్రహాలు ముందుకు సాగేటప్పుడు ఎటువంటి గ్రహాన్ని కలుస్తాయో వాటి ఆధారంగా మాత్రమే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సరే స్వస్థానంలో గ్రహం ఉన్నా, అంటే ధనాధిపతి ధనస్థానంలోనే ఉంటే, అంటే ఉదాహరణకు తృతీయ స్థానంలో రాహుకేతువులు కానీ అశుభగ్రహం కానీ ఉంటే వీరికి ధనాధిపతి సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేడు. ఇక్కడ పైన రాశి చక్రం ఒకటి తీసుకోండి. ఈ రాశి చక్రం ఒకటిలో సింహరాశిలో రవి స్వస్థానంలో ఉన్నాడు. సింహరాశి తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నాడు. ఈ సింహరాశి ఒక్కో రాశికి ఒక భావం అవుతుంది. మేష లగ్నానికి పంచమం అవుతుంది, అదే వృషభ లగ్నానికి చతుర్థం అవుతుంది. మేష లగ్నానికి పంచమాధిపతి రవి పంచమ స్థానంలో ఉన్న వీరికి సంతానపరమైన, ప్రేమపరమైన మరియు గవర్నమెంట్ పరమైన విషయాల్లో వీరికి అనుకూలత ఉండడానికి తక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే కన్యా రాశిలో కేతు ఉండటం వల్ల. అదే సింహరాశి వృషభ లగ్నానికి చతుర్థమవుతుంది. ఈ వృషభ లగ్నం వారికి గృహ నిర్మాణంలో ఆటంకాలు కలగవచ్చు, భూపరమైన మరియు వాహనపరమైన సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ చతుర్థ స్థానమే జీవిత భాగస్వామికి దశమ స్థానం అవుతుంది. జీవిత భాగస్వామి కెరీర్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. మనకి ఇక్కడ భావంతో పాటు కారకత్వ ఫలితాలు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకు రవి పితృకారకుడు. ఈ పితృకారకుడి ధనస్థానంలో, అంటే రెండవ స్థానంలో కేతు ఉండడం వల్ల వీరికి ఆర్థికపరమైన, కుటుంబపరమైన మరియు వృత్తిపరమైన సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదే జాతకుడికి అయితే గవర్నమెంట్ పరమైన సమస్యలు మరియు గవర్నమెంట్ జాబ్ రావడానికి ఆటంకాలు కలగవచ్చు. మనకి రెండవ రాశి చక్రం చూడండి. ఈ రవికి వెనకాల రాశిలో, అంటే కర్కాటక రాశిలో కేతు ఉన్నప్పుడు అర్థం ఏంటంటే జాతకుడికి సమస్యలు ఎదురుతున్నట్టు, అనగా గృహ సమస్యలు, గవర్నమెంట్ పరమైన సమస్యలు వదిలేసి వెళ్తున్నట్టు. అదే తండ్రి పరంగా ఆలోచిస్తే మనం తండ్రి అనే యొక్క లైఫ్ నల్లేరుపై నడక కాకుండా సమస్యలు అధిగమించి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కేతువు రవికి వెనుక రాశిలో ఉన్న, ముందు రాశిలో ఉన్న రవి డిగ్రీలు ఎక్కువ ఉండి కేతువు డిగ్రీలు తక్కువ ఉంటే సమస్య తీవ్రత తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ కేతువు డిగ్రీలు ఎక్కువ ఉండి రవి డిగ్రీలు తక్కువ ఉంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం రవికేతులు అనే కాదండి, ఏ గ్రహం అయినా తీసుకోవచ్చు. ఉదాహరణకి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే మీన రాశిలో, శుక్రుడు మీన రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు రెండవ స్థానమైన, అంటే మీన రాశి రెండవ స్థానమైన మేషంలో శని ఉన్నప్పుడు వీరికి శుక్రమాదశ ఉచ్చ స్థితిలో ఉన్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా సమస్యలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన